ఆ రోజు 18/12/2015 నాడు వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు ఆర్కే రోజా గారు కానీ, కొడాలి నాని గారు కానీ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, జ్యోతుల నెహ్రూ గారు కానీ స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి స్పీకర్ గారు వారిని, ఆ పార్టీ వారిని, ఆ శాసనసభ్యుల్ని అప్పుడు సస్పెండ్ చేసే సమయంలో వారు పోడియం దగ్గరికి వెళ్ళి స్పీకర్ గారిని ఉద్దేశించి అనేక ఫిల్తీ లాంగ్వేజ్ కూడా మాట్లాడారు. అలాగే ముఖ్యమంత్రి లీడర్ ఆఫ్ ది హౌస్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతున్నారు వారిని మాట్లాడారు. అలాగే సహచర శాసనసభ్యురాలు శ్రీమతి ఆర్కే రోజా గారి పైన కూడా ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడారు. ఈరోజు ఇంకా అంతేకాకుండా కొడాలి నాని గారు వారు స్పీకర్ గారు పోడియం దగ్గరికి వెళ్ళి కెమెరాకు అడ్డంగా నిలబడి వారు మాట్లాడిన మాటలు చూస్తే ఆ కెమెరాకి అడ్డం పెట్టండి, సస్పెండ్ అయితే అవుతాం, మీరు పెట్టండి. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాట్లాడినటువంటివి, సార్ విజయవాడలో అందరూ భయపడుతున్నారు సార్, చంద్రబాబు పెద్ద దొంగ సార్, లోకేష్ బాబు పెద్ద దొంగ సార్, చంద్రబాబు అరడజను దొంగల్లాగా ఉన్నారు సార్. ఇది వారు మాట్లాడినటువంటి మాటలు. అలానే శ్రీధర్ రెడ్డి గారు స్పీకర్ గారినే ఉద్దేశించి మాట్లాడారు. వారు దానికి సీనియర్లు పడాలా, ఎప్పుడు వచ్చామనేది కాదు సార్, కరెక్ట్గా దిగిందా లేదనేది ముఖ్యం, గుర్తుపెట్టుకోండి అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడారు. అలానే వైకాపా బృందం మొత్తం సభ్యులందరూ కలిపి డాక్టర్ కామ సీఎం డౌన్ డౌన్, ఇది చెవిరెడ్డి గారు అన్నారు. మరి కొడాలి నాని గారు డాక్టర్ సెక్స్ సీఎం డౌన్ డౌన్. అలానే రోజా గారు డాక్టర్ చంద్రబాబు నిరంకుశ వైఖరి నశించాలి, మహిళల జీవితం సర్వనాశనం చేస్తున్న సీఎం కామ సీఎం డౌన్ డౌన్, డాక్టర్ కామ సీఎం డౌన్ డౌన్, సెక్స్ రాకెట్ సీఎం డౌన్ డౌన్, కాల్మనీ సీఎం డౌన్ డౌన్, రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్న సీఎం డౌన్ డౌన్. ఇవన్నీ కూడా సభ సాక్షిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి శాసనసభ్యులుగా మేము ప్రమాణం చేసినటువంటి ఈ వ్యక్తులు ఇంగిత జ్ఞానం మర్చిపోయి కూడా సభలో ఈరోజు 5 కోట్ల మంది ప్రజానీకాన్ని సమస్యల్ని పరిష్కారం చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని అలాగే సంక్షేమాన్ని మరి ఒక ప్రతిపక్షమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్షం ఆ శాసనసభ్యులు వారు సభలో ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడారో ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రధానికానికి తెలియాలి. ఎన్నాళ్ళు వారు మాట్లాడారు, నాకు అవకాశం ఇవ్వలేదు, నాకు అవకాశం ఇవ్వకుండా నాకు గొంతు నొక్కారు, నన్ను సస్పెండ్ చేశారని చెప్పి. అలానే ఈరోజు ఇంకా జ్యోతుల నెహ్రూ గారు ఈ మాటలు నేను కూడా ఈ ముందు మాట్లాడలేను, ఎందుకంటే స్పీకర్ను ఉద్దేశించి వాయిదా వేస్తే అక్కడ ఒక ఫిల్తీ లాంగ్వేజ్, ఒక బూతు మాటలు, అలానే మండేనా ఏమి చెప్పాడు అంటే స్పీకర్ గారిని ఉద్దేశించి డిప్యూటీ లీడర్ గారు జ్యోతుల నెహ్రూ గారు ఏమి చెప్పాడు, ఇంటికి సార్ మండేనా అంటే సోమవారమేనా, అక్కడ ఇంకొక బూతు మాటలు మాట్లాడారు. మళ్ళీ రెండోసారి కూడా మాట్లాడారు. కొడాలి నాని సార్ కుక్కలాగా మొరుగుతాడు సార్, సైకోగాడు సార్, ఆడు అచ్చెన్నాయుడు, ఆడు సొల్లు సైకోగాడండి, ఆడు ఎద్దులాగా పెరిగాడు, ఆడికి బుద్ధి లేదు, ఆడు సొల్లు సైకోగాడు, వాళ్ళ ముఖ్యమంత్రి సెక్స్ ఉంటే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు, సిగ్గులేని ముఖ్యమంత్రి, ఎన్టీ రామారావును చంపిన యదవలు వీళ్ళు, లుచ్చా. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళు లుచ్చా నాయుళ్ళు. అచ్చెన్నాయుడు ఏం మాట్లాడాడు సార్, కొడాలి నాని నన్ను సస్పెండ్ చేయడం అన్యాయం సార్, సెక్స్ రాకెట్కే బాబుకు డాక్టరేట్ ఇచ్చారు సార్, ఇది అన్యాయం సార్ మమ్మల్ని సస్పెండ్ చేయడం. ఇది వారు శాసనసభలో మాట్లాడినటువంటి మాటలు. ఇవి ఇంకా కొన్ని మేము ప్రజల ముందు మీడియా ముందు చెప్పలేనటువంటి బూతు పదాలు కూడా ఇందులో వినియోగించారు. ఇది నిన్నటి వరకు ఈ నిమిషం వరకు కూడా
సభ్య సమాజాన్ని ఏదో వాళ్ళు ఒక వక్రీకరణ చేసి శాసనసభలో శ్రీమతి రోజా గారికి అన్యాయం జరిగింది, శాసనసభలో శ్రీమతి రోజా గారికి గొంతు వినిపించే అవకాశం ఇవ్వలేదు, ఆమెకి కనీసం అవకాశం ఇవ్వకుండా ఆమె గొంతు కోశారు, సంవత్సరం పాటు సస్పెండ్ చేశారని గగ్గోలు పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దీనికి సమర్థిస్తాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.